నువ్వా నా కోసం ఇక్కడికి కూడా వచ్చావా? తెలుసుంటే నీ కోసం వచ్చేవాడిని. చైత్ర సాయి నీకు ముందే తెలుసా? తన నా లవర్ సార్. ఏమా మరి చెప్పలేదే? నేనేం వాడి లవర్ని కాదు. కాదా? అంత సడన్ గా తిరక్కండి సార్, మెడ పట్టేస్తుంది. ఓ అమ్మాయిలు అంత ఈజీగా ఒప్పుకోరు సార్, మనమే ఒప్పించాలి. అదెట్లా? టెల్ మీ యువర్ ఐడియా. సింపుల్ సార్, వాళ్ళ పట్ల ఇంట్రెస్ట్ పే చేయాలి, సిన్సియర్ గా పట్టించుకోవాలి, ఓపిక ఉండాలి సార్. కరెక్ట్ గా ట్రై చేస్తే కత్రినా దీపిక పడుకొని కూడా పడిపోద్ది సార్. ఈ టెక్నిక్ చాలన్నా, అల్లాడిచ్చేస్తా. అబ్బా రెడ్డా, ఫ్లో కట్టను నా బాకవయ్యా. మరి సిన్సియర్ గా ట్రయల్స్ చేసావా? అదిరిపోయే ట్రైల్ వేసాను, వచ్చింది చూడండి. ఇక్కడ చైత్ర ఎవరు? నేనే. అయితే మీకే కొరియర్ అండి. ఓపెన్ చేయవే, లోపల ఏముందో. బ్యాంకాక్ బటర్ఫ్లైస్. లోపల ఏముందో నీకెలా తెలుస్తుంది? నువ్వు ఓపెన్ చేయవే. ఎవరు అరేంజ్ చేశారు ఇదంతా? భలే ఉందా రెడ్డా, ఇంకా అర్థం కాలేదా నీకు? ఇదంతా మన సాయి సిన్సియర్ ట్రయల్స్ అబ్బా. ఏంటి వాణ్ణి నువ్వేమన్నావా? లైఫ్ లో అనవసరమైన విషయాలకి ఎక్కువ రియాక్ట్ అవ్వకూడదు. ఏంటి సాయి? అదే సార్, ఆ. అవసరమైన వాటి గురించి పట్టించుకోమంటుంది. మనమే 50 లక్షలు ఇచ్చి మనమే ఈ కూలి పని చేసుకోవడం ఏందో ఏం అర్థం కావడంలే. ఏందోరా సమర ప్రతాప్ రెడ్డి, దీనికన్నా మనుషులను చంపడమే నయం. బటర్ఫ్లై కాన్సెప్ట్ అదిరిపోయింది సాయి, కానీ చైత్ర బటర్ఫ్లై కాదు, పెట్టెలో పెట్టుకుని పట్టుకెళ్ళిపోవడానికి. సార్, డాక్టర్లు ఇంజనీర్లు అవడానికి 5 ఏళ్ళు కష్టపడుతున్నారు. ఒక అమ్మాయికి లవ్ రావడానికి ఆ మాత్రం కష్టపడలేమా? చూస్తుండండి సార్, ఇక్కడ చైత్ర ఇక్కడికి వచ్చి వాళ్తుంది. ఏంటి వాడు చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నాడు. అమ్మాయిల మీద చీప్ ఒపీనియన్ ఉంది వాడికి. అన్నెసెసరీగా అమ్మాయిల జోలికి వెళ్తే ఎలా ఉంటుందో తెలియాలి వాడికి. నీ ఆవేశం చూస్తుంటే ఏదో ప్లాన్ చేసినట్టున్నావు కదా. నేను వేసే ప్లాన్ కి వాడికి దిమ్మ తిరిగిపోవాలి. గురుడు డ్రెస్ మార్చాడే. మనం వాడి అడ్రస్ మార్చేద్దాం. డ్రెస్ అదిరిందయ్యా సాయి, మనిషి కూడా మార్నింగ్ కంటే ఫ్రెష్ గా ఉన్నావు. ఏముంది సార్, మనకి పనా పాడా? ఇంటికి వెళ్ళి భోంచేసి ఫుల్గా రెస్ట్ తీసుకుని నీ వస్తాను. పనే బాగుందబ్బా, మాకు ఇక్కడ వాచిపోతుంది కింద పైన ఏసీలో. ఎక్కడమ్మా ఎక్కడ? మీకోసమే వెయిటింగ్. సాయి బయలుదేరదామా? నాకెందుకో వెళ్ళాలనిపించట్లేదు సార్. అయ్యో అంత మాట నాయన, జీవితాలు నాశనం అయిపోతాయి. పైగా వెళ్ళేది ఇంటికి, ఆఫీసుకి కాదు. మా ఆవిడ చాలా స్ట్రిక్ట్, బాసులకు కాదు. నో, ఎక్కువ బండి వచ్చేటప్పుడు లేటే పోయేటప్పుడు లేటే అందిదా. సాయి, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఫ్రంట్ సీట్ లో కూర్చోవచ్చా? షూర్ సార్, మీరు బ్యాక్ విల్ గో. బాగుందన్న వ్యవహారమా, వచ్చేటప్పుడు వెనక ఇప్పుడేమో ముందర. ఈ సైడ్ బాగుందన్నా, మనమే కొనేసి ఒక కంపెనీ పెట్టేస్తే పోలా. కుదరదు, ఏ అది సీఎం. ఆయన్ని మాజల్లా కదన్నా. ఇదేంటి సాయి ఇక్కడ ఆపావు? ఇక్కడ దిగేవాళ్ళు ఎవరున్నారు? మీరు ఇక్కడ దిగి మెట్రో ట్రైన్లో వెళ్తారు కదా. ఇక తప్పదు దిగురెడ్డా. అది కాదన్నా, పొద్దున్నే కదా నువ్వు చెప్పింది మెట్రో రైలు పని జరుగుతా ఉందని. మధ్యాహ్నానికి పూర్తయింది లేవయ్యా. నువ్వు దిగురెడ్డా, వాళ్ళకి మన అడ్డం అంట. ఏమైతే నాకు అర్థం రా అన్నారా. అదిగో ఏందన్నా చేరమన్నా, ఒక పని చక్కరగా చేయవు నువ్వు, నడి రోడ్లో నిలబెట్టావు. హలో, నీకు సపరేట్గా చెప్పాలా? 50 తీసుకుని కొబ్బరి బొండం కొనుక్కొని వెయిట్ చేస్తే సర్వీస్ ఆటో వస్తుంది, అది ఎక్కి మీ ఇంటి దగ్గర దిగు. ఇంకా మిగిలే అనుకో, ఆశా చాక్లెట్ కొనుక్కుని చప్పరిస్తూ మీ ఇంటికి పో. నన్ను ఆశా చాక్లెట్ కొనుక్కోమంటావా? కాఫీ తాదా? షాపింగ్ మాల్ కి వెళ్దాం. ఏ మాల్కి? ఇప్పుడు టైం సరిపోదు, రేపు వెళ్దామా పని? రేపు మార్నింగ్ వచ్చి పికప్ చేసుకుంటా. ఓకే. వాట్స్ ద ప్లాన్? ఫస్ట్ ఫుల్ గా తిని అది అడిగే వరకు షాపింగ్ చేద్దాం. ఆ తర్వాత జబర్దస్త్ లాంచ్, ఎయిటింగ్ షాపింగ్, ఎయిటింగ్ షాపింగ్. అదిరింది. బట్ ఆన్ వన్ కండిషన్, బిల్ మొత్తం నాదే. ఓకే ఓకే చలో. చికెన్ స్ప్రింగ్ రోల్స్, తంగడి కబాబ్, ఫిష్ బిర్యానీ, రోటీ.
సారీ మేడం, ఓన్లీ క్యాషేగా. అది ముందే చెప్పాలి. మీరు ముందే అడగాలిగా. ఏ గొడవ ఎందుకు? భయ్యా కార్డ్ చలేదా? బిల్కుల్ చెల్లేగా మేడం. దెన్ ఓకే. ఇంకా మంచి ఫోన్ చూపించు. ఇది నోకియా మేడం. ఇంకా మంచి ఫీట్. గెలాక్సీలో లేటెస్ట్ మోడల్ ఇది. వావ్, ఫోన్ సూపర్ గా ఉంది. దీంతో పాటు ఏదైనా ఫ్రీగా గిఫ్ట్ ఇస్తారా? ఈయన వస్తాడు, తీసుకెళ్ళు. కార్డులో డబ్బులు లేవు మేడం. ఇంకోసారి చెక్ చేయండి. ఇందులో డబ్బులు లేవు మేడం. చెక్ చేయబయ్యా. లేవు సార్. దేదో. చైత్ర, చైత్ర ఆగు. నేను ఇస్తానగా. వద్దు సాయి, అమౌంట్ ఎక్కువ కదా. నీకన్నా ఎక్కువ? ప్లీజ్ వద్దు. ప్లీజ్. ఓకే, లైట్ తీసుకోవే, మన సాయే కదా. థ్యాంక్స్ యార్. నీకు చిన్నదేమన్నా కావాలా? గీవయ్యా. దీంతో ఫస్ట్ ఫోటో మన సాయిదే తీద్దాం. గుడ్ ఐడియా. కరెక్ట్ యార్. రెడీ? రెడీ. విక్టరీ. అరే వా సాయి, ఇంకొకటి. టరటరా. ఇంకోటి ఇంకోటి ఇంకోటి. రజనీ. ఆరే ఎల్లో. సాయి, ఇది లేడీస్ సెక్షన్. ఓ ఓకే. హలో, నువ్వు అక్కర్లేదు, నీ కార్ ఇస్తే చాలు. ఓకే షూర్, టేక్ ఇట్. ఏంట్రా రే, నా కార్డులో డబ్బులు ఎంత ఉన్నాయి? 30,000 చిల్లర ఉంటుంది. అమ్ముకోసరి. పిని ఏట్రా? సాయిగడ్ లైన్లో ఉన్నాడు. హలో, అమ్మా, అర్జెంట్గా నా అకౌంట్లో 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయల? ఏమైందిరా నాన్న నీకు? అబ్బా, నాకేం కాలేదమ్మా, కార్డులో డబ్బులు అయిపోయాయి అంతే. ఇదిగోరా, ఇది తీసుకెళ్ళి వాడు అకౌంట్ లో వేసి. పోనీ ఏంటి అప్పుడే అయిపోయిందా? ఇంకేమైనా కొనొచ్చు కదా. ఏ నిఖితా, ఇది ట్రై చేయి, నీకు చాలా బాగుంటది. ఇదేంటి వీడు ఇంత అడ్వాన్స్ అవుతున్నాడు? కార్డ్లో క్యాష్ అయిపోయి ఉంటుంది. రావడానికి టైం పడుతుంది. ఇంకా షాపింగ్ చేసేద్దాం. అయితే అన్ని రకాలు కొనేద్దాం. ఇంకో 5 years వరకు షాపింగ్ చేసే పనే ఉండదు. డబ్బులు పడ్డాయి. ఓకే, ఎంతైనా షాపింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ సాయి, మనీ తెస్తానుండు. నో మనీ. నువ్వు హ్యాపీ కదా, చాలు. సాయి, నేను కూడా చాలా హ్యాపీ. నేను చాలా హ్యాపీ. ఫైనల్ గా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క ఫోటో. ఓకే. అమ్మా, ఆగరా, 1,00,000 రూపాయలు పట్టుకెళ్ళావు, ఏం ఖర్చు పెట్టావు? ఊరుకోండి, వెళ్ళి వంట చేసుకోండి. ఏటోనో ఏమైందిరో నీకు? 1,00,000 రూపాయలు ఏం చేసావు అడగవా? అబ్బా, నాకు నువ్వు ముందు, తర్వాత 1,00,000 రూపాయలు. కానీ నా ఆర్డర్ మారిపోయింది. ఇవాళ నుంచి నువ్వు సెకండ్ ప్లేసే. ఫస్ట్ ప్లేస్ కి వచ్చిన అమ్మాయి పేరేట్రా? సో స్వీట్. అమ్మాయి ఎలాగుందని అడగవా? అబ్బా, నన్నే సెకండ్ ప్లేస్ పంపావంటే అమ్మాయి ఎంత అందంగా ఉంటుందో అడగలో ఏంటి? నువ్వు సంతోషంగా ఉంటానంటే 10th ప్లేస్ కూడా ఓకేరా. ఆహా, మంచం. మమ్మల్ని తిందుకు పద. దా. షాపింగ్ చేసి చేసి అలిసిపోయి ఉంటుంది నా డార్లింగ్. హాయ్ ఆంటీ. హలో అంకుల్. హాయ్ అమ్మా, నీకే టిఫిన్ చేస్తావా? మీరు ఫేస్బుక్ ఫాలో అవ్వరా ఆంటీ? మసాలా దోశ తిన్నానని ఫేస్బుక్ లో పెట్టాను కదా. టిఫిన్లు భోజనాలు కూడా ఫేస్బుక్ చూసి తెలుసుకోవాలా? అయ్యో, మనం ఏం చేస్తున్నామా అందరికి తెలియాలి కదా అంకుల్. దాన్ని మాత్రం నీలా తయారు చేయకే. మీరు ట్యూ లేట్ ఆంటీ. వెళ్దామా? అబ్బో, ఇదిగోనే చూడు. ఓ మై గాడ్, 70 మిస్డ్ కాల్స్. చాలా మిస్ అవుతున్నాడే నిన్ను. ఇంకా 70 మెసేజెస్ కూడా. లవ్ యూ, మిస్ యూ, ఎక్సెట్రా ఎక్సెట్రా. నాతో పెట్టుకుంటే గూగుల్ కి కూడా దొరకకుండా అయిపోతాడు. షాపింగ్ పేరుతో వాడి పర్స్ మీద దెబ్బ కొట్టాం. ఇప్పుడు వాడి పరువు మీద కొడతాను చూడు. ఏంటి సార్ రమ్మన్నారు? రా సాయనా, రా కూర్చో. ఏమన్నా నిన్నంతా భారీ షాపింగ్ కార్యక్రమం అంట. వాళ్ళు తినడం నువ్వు కట్టడం, వాళ్ళు కొనడం నువ్వు కట్టడం, బాగా కట్టించినట్టున్నారన్నో. అరే, చైత్ర డార్లింగ్ అప్పుడే మీతో షేర్ చేసుకుందా? మాతో ఏంటయ్యా, ఫేస్బుక్ లో అందరితో షేర్ చేసుకుంది చూడు. ఎన్ని ఫోటోలు, ఎన్ని క్యారీ బ్యాగులు మోయించారన్నా నీతోటే. ఫోన్. హలో,
ఎక్కడున్నారు? కేబీఆర్ పార్క్ లో ఐస్ క్రీమ్ తింటున్నాను. మరదే మీతో వచ్చిన ప్రాబ్లం. నన్ను పిలిస్తే వచ్చామనిగా. కనీసం బిల్లన్న కట్టినామండి. ఓకే. వీడేంటే ఆస్తులు అమ్మి మరీ మనల్ని మెయింటైన్ చేసేటట్టున్నాడు.